ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యకుచ్చు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్. సో నేను ఎలా చేసా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఐ హోప్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సో ఏమైందంటే లైక్ బెంగళూరు వెళ్ళకముందే నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ మొత్తం డీప్ క్లీన్ చేశాను. బట్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకెలానో మంత్ అండ్ గ్రాసరీస్ అన్నీ తెచ్చుకుంటాం కదా. సో ఆ టైంలోని ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకున్నాము. సో ఇంకా ఎలానో తెచ్చాను కదా అని చెప్పి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. సో ఇది తీయకముందు క్లీన్ స్టార్ట్ చేయకముందు తీసిన క్లిప్ ఇది. సో చూసారు కదా, మేబీ ఇందులోని మార్క్స్ అవన్నీ ఈజీగా ఐడెంటిఫై అవ్వట్లేదేమో, బట్ బయట చూస్తే మీకు తెలుస్తుంది. లైక్ మన హ్యాండ్ మార్క్స్ కానీ స్పాట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ మ్యాట్స్ అనేది తీసి బయట పెట్టేస్తున్నాం, ఒకసారి వాష్ చేసి మళ్ళీ పెట్టేద్దామని చెప్పి. అండ్ మీకు ఆల్రెడీ ప్యాకింగ్ వ్లాగ్లో చెప్పాను కదా వైట్ ప్లాస్టర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయని చెప్పి. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. ఎగ్ ట్రేకి వైట్ ప్లాస్టర్ వేసి పైన స్టిక్ చేసామన్నమాట. అవి ఏంటంటే మూవ్ అవ్వకుండా ఉంటాయి అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అంత అగ్లీగా కూడా కనిపించవు పెట్టినప్పుడు. ఇక్కడ ఏంటంటే నేను మిస్టర్ మజిల్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. సో ఇది నాకు ఎలా అలవాటు అయిందంటే, ఒకసారి నేను వైజాగ్లో ఉన్నప్పుడు గణేష్కి ఇక్కడ బెంగళూరులో క్లీనింగ్ అవ్వలేదంటే కొంతమందిని పిలిపించి చేయించుకున్నారనమాట హౌస్ క్లీనింగ్. సో ఆ టైంలోని కౌంటర్ టాప్ దగ్గర నుంచి ప్రతిదీ నీట్ అండ్ క్లీన్గా చేశారు. చాలా షైన్ అవుతూ ఉంది. సో ఇది ఎలాగా ఏం యూజ్ చేశారంటే అప్పుడు ఈ స్ప్రే చూపించారు. సో ఇదేదో బాగుంది కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంక అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తా. కొన్నిసార్లు బేకింగ్ సోడా, కొన్నిసార్లు విnegar, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. చాలా మెథడ్స్ యూజ్ చేశాను, బట్ అన్నిటిలోని ఇంక ఇదే బెస్ట్ అనిపించి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. చూడాలి మళ్ళీ ఎప్పుడు ఏది చేంజ్ చేస్తానో తెలియదు. అండ్ ఇక్కడైతే ఇంకా మొత్తం అన్నీ షెల్ఫ్స్ దగ్గర నుంచి లోపల ట్రేస్ వరకు అన్నీ తీసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. సో నాకు క్లీనింగ్ అనేది ఒక థెరపీ లాంటిది. ఎప్పుడైనా మనసు బాధ అనిపించినా, కోపం అనిపించినా, చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయినా వెంటనే వెళ్ళి ఏదో ఒకటి క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో దట్ నా మైండ్ మొత్తం ఫ్రీ అయిపోద్ది, చాలా రిఫ్రెష్ అవుతాను. అంటే బ్యాక్ టు నార్మల్కి వస్తాను. లేదు అంటే ఇంకా చిరాకుగా అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. సో అంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా, అంతేగాని అలా కూర్చొని ఏడుస్తూ బాధపడలేం కదా. సో నేనైతే ఇది చేస్తాను. మీలో ఎంతమంది ఏం చేస్తారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చూసారు కదా షన్నుని ఎలా చూస్తున్నాడో. అక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ వాడిని పడుకోబెట్టేసి నేను బయటకు వచ్చి క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాను. సో ఒక 10 minutes తర్వాత వెళ్ళి చూసేసరికి వాడు పడుకోలేదు. నన్ను అక్కడి నుంచి రూమ్లో నుంచి అలా చూస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నానని చెప్పి. ఎప్పుడు ఇలానే ఉంటుంది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడుకోబెడితే అప్పుడు పడుకుంటాడు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ క్యాస్కెట్ ఉంటుంది కదా, సో అది క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా, తెలియకుండానే మనకి చాలా డస్ట్ అనేది అందులో ఉంటుంది. సో అది హార్డ్గా రిమూవ్ చేయకుండా జస్ట్ ఒక చిన్న క్లాత్ తీసుకొని దాన్ని టిప్ ఆఫ్ ద ఫింగర్తోని మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఆల్సో కింద డబల్ డోర్ ఉన్నప్పుడు మనకి కింద డోర్కి ఒక హోల్లా ఉంటుంది కదా, సో ఆ హోల్ని కూడా నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఫ్రీజర్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఎప్పుడైనా ఐస్ క్యూబ్స్ కావాలన్నప్పుడు లేదా ఐస్ క్రీమ్స్ ఎప్పుడైనా బల్క్లో తెచ్చుకున్నప్పుడు తప్పించి నార్మల్గా అయితే రిఫ్రిజిరేటర్లోనే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఫ్రీజ్ చేసి ఐటమ్స్ అనేవి ఎప్పుడు తినలేదన్నమాట, అలా అలవాటు కూడా లేదు. సో అందుకనే ఇంకా ఫ్రీజర్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి అది నార్మల్ దాంట్లోనే పెట్టుకొని ఏవైనా ఎక్స్ట్రా ఐటమ్స్ అవి ఉంటాయి కదా అవి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఈ క్యూబ్స్ ఏంటంటే లైక్ రీసెంట్గానే బాబుకి వ్యాక్సినేషన్ వేయించాం కదా, సో దాంట్లో ఐస్ క్యూబ్స్ అనేవి పెడతాం కదా, సో దానికోసమని ఇది ఫ్రీజర్ కింద కన్వర్ట్ చేసాము. అండ్ ఈ కన్వర్షన్స్ అనేవి నాకు అంత ఐడియా లేదు, ఎప్పుడు గణేషే చేస్తూ ఉంటారు, సీజన్స్ బట్టి చేస్తూ ఉంటారు తను. సో చూసారు కదా గ్యాస్ కట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో. సో ఇలా మంత్లీ వన్స్ చేసుకుంటే లోపల డస్ట్ అనేది ఉండకుండా ఉంటుంది. అండ్ క్లీనింగ్ అయితే ఇక్కడ అయిపోయింది కాబట్టి సో బ్యాక్ మళ్ళీ మ్యాట్స్ అన్నీ పెట్టేసి ఇంకా ఐటమ్స్ అన్నీ ఒకటి పెట్టేయడమే. సో నేను ఫ్రిడ్జ్లో ఏంటంటే సెక్షనల్ వైజ్గా వెళ్తాను. సో డోర్ సైడ్ ఉండే ర్యాక్స్ అన్నీ చాక్లెట్స్, బెర్రీస్, ఇంకా మయోనీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి పెడుతూ ఉంటాను. అండ్ ఫ్రిడ్జ్ షెల్ఫ్స్లో ఫస్ట్ టాప్ 2 షెల్ఫ్స్ ఉంటాయి కదా, ఆ 2 ఏవైనా లెఫ్ట్ ఓవర్స్ అండ్ పికిల్స్కి ప్రిఫర్ చేస్తాను. అండ్ మిగిలిన థర్డ్ షెల్ఫ్ వచ్చి ఏవైనా ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా మనం ఎప్పుడో యూస్ చేస్తాము, సో అలాంటివి పెడుతూ ఉంటాను. అండ్ రెస్ట్ ఆఫ్ ది 2 ఒకటి వెజిటేబుల్ బాస్కెట్, ఇంకొకటి ఫ్రూట్ బాస్కెట్.
ఇది వచ్చి జింజర్ గార్లిక్ ఆలివ్ ఆయిల్ అండ్ సాల్ట్ కలిపి చేసిన పేస్ట్. ఇది నాకు ఈజీలీ 15 to 20 days వస్తుంది. అండ్ ఇది టొమాటో పికిల్ మమ్మీ చేసింది. అండ్ మసాలా పౌడర్, టీ కోసం చేసిన పౌడర్. ఇందులో నేను కార్డిమమ్, క్లోవ్స్, సినమన్ అండ్ జింజర్ కలిపి చేసిన పేస్ట్ అనమాట. అండ్ ఇది హోమ్ మేడ్ బాదం పౌడర్, ఇది వచ్చి రమ్య చేసింది. అండ్ డ్రై ఫిష్. సో నెత్తళ్ళు కూడా ఉండేవి బట్ అవి అయిపోయాయి, సో అందుకే డ్రై ఫిష్ చూపిస్తున్నాను. అండ్ ఎప్పుడైనా బల్క్లోని ఇలా ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ 2 సపరేట్ చేసేసుకొని, అంటే ఏ ఫ్లవర్స్కి ఆ ఫ్లవర్స్ సపరేట్ చేసేసి అప్పుడు లూజ్గా కవర్ని అనేది నాట్ ఏం వేయకుండా జస్ట్ అలాగా చుట్టూ తిప్పేసి పెడతానమాట. సో దట్ నాకు ఎక్కువ డేస్ వస్తూ ఉంటుంది ఫ్లేవర్స్ అనేవి, లేదంటే ఈజీగా వాడిపోతాయి. సో అందుకనే. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అనేవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇక్కడ నేను బౌల్లో చూపిస్తుంది ఏంటంటే పాల మీగడి. ఇది బాబు కోసం సపరేట్గా పెట్టాను, అంటే బాత్ చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ తన మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేశాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇవేంటంటే నా మోస్ట్ ఫేవరెట్స్, చీజ్ అండ్ లెటూస్. సో ఇందులో అయితే ఎప్పుడు గ్రీన్ తీసుకునేదాన్ని, బట్ ఈసారి రెడ్ దొరికిందని చెప్పి తీసేసుకున్నాను. అండ్ కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా స్టోర్ చేస్తాను, అవి వాష్ చేసి డ్రై అయిన తర్వాత ఇలా కంటైనర్స్లో పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడే పెట్టుకోవాలి, ఒకే దాంట్లో ఒకే బాక్స్లో ఫిట్ అవ్వాలి అనుకుంటే 2 layers కింద చేసి కూడా పెట్టుకోవచ్చు. సో అలా కూడా ఎక్కువ రోజులు వస్తుంది. బట్ మేక్ ష్యూర్ వెజిటబుల్స్ అన్నీ డ్రైగా ఉండేలానే చూసుకోండి, సో దట్ ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి లీఫీ వెజిటబుల్స్. అవైతే నేను ఎప్పుడు న్యూస్ పేపర్లో కానీ లేదా పేపర్ బ్యాగ్స్లో కానీ అలా పెడుతూ ఉంటాను. అంటే ప్లాస్టిక్స్ అయితే ప్రిఫర్ చేయను. సో ఎప్పుడైనా ఇలా పేపర్ బ్యాగ్స్లో తెచ్చినప్పుడు వాష్ చేసి డ్రై అయిన తర్వాత పెట్టేస్తూ ఉంటాను. అదర్వైజ్ న్యూస్ పేపర్లో రోల్ చేసి పెడతాను. అండ్ టొమాటోస్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో అవైతే ఇలా ఫ్రిడ్జ్ బ్యాగ్స్లోని పెడతాను. సో వాటికి హోల్స్ ఉంటాయి కాబట్టి ఎయిర్ ఫ్లో అనేది ఒక ట్రాన్స్లూసెంట్ వేలో ఉంటుంది. సో ఎక్కువగా ఉండదు, అలాగని ఎయిర్ ఫ్లో అనేది లేకుండా ఉండదు. సో వెజిటబుల్స్ కూడా పాడవు, ఎక్కువ రోజులు వస్తాయి. సో చిన్న చిన్న ఐటమ్స్ అంటే బాక్స్లో పెట్టేయచ్చు, బట్ ఇలాంటి పెద్దవి ఎక్కువ క్వాంటిటీతో ఉన్నప్పుడైతే సో ఇలా బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తే బెస్ట్. సో మనకి ఎక్స్ట్రా ప్లేస్ అనేది మిగులుతుంది, అది ఇంకా దేనికైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఏంటంటే నెక్స్ట్ యూజ్ చేసేస్తాను కాబట్టి సో అందుకే చిన్న బౌల్లో వేసి పెట్టుకున్నాను. సో లోపల ఆర్గనైజింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చి బయట మిర్రర్ క్లీన్ చేయడం. సో ఇది ఎప్పుడు నాకు పెద్ద టాస్కే, అంటే ఎవ్రీడే మార్క్స్ అనేవి ఉంటూ ఉంటాయి. చూసారు కదా అక్కడ ఫింగర్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను కాలిన్ యూజ్ చేసి మొత్తం వైప్ చేస్తున్నాను, క్లాత్తో క్లీన్ చేయట్లేదు, జస్ట్ వైప్ చేస్తున్నాను. వైప్ చేస్తే చాలు, మొత్తం క్లీన్ అయిపోద్ది నీట్గా. అదర్వైజ్ క్లాత్తో పెడితే ఏంటంటే మనకి కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, మిర్రర్ కదా, సో ఎప్పుడు క్లాత్తో క్లీన్ చేసినా బ్లర్గానే ఉంటుంది. సో ఇట్స్ బెటర్ వైపర్ యూజ్ చేసామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఫైనలీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇస్ డన్. సో బయట అయితే ఫ్రిడ్జ్ కవర్ ఉంటుంది కదా, దానికి సైడ్ పాకెట్లో 1 నోట్ ప్యాడ్ అండ్ పెన్ ఉంటుంది. సో ఎప్పుడైనా లిస్ట్ రాసుకున్నప్పుడు నేను అవే యూజ్ చేస్తాను. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇవి తప్పించి ఇంకేమీ ఉండవు అనమాట. అండ్ ఫ్రిడ్జ్ లోపల ఏ ఐటమ్స్ పెట్టాను అనేది మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. అండ్ మీరు ఏమైనా టిప్స్ షేర్ చేయాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. దెన్ డూ సబ్స్క్రైబ్ టు my channel Divya Kuchu, and do follow me on Instagram. The link is in the description. I'll see you guys on my next video. Till then, bye bye, take care, and thanks for watching.